హాయ్ స్టూడెంట్స్ హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్లో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. జనరల్ నాలెడ్జ్ 2 టైప్స్: కరెంట్ జీకే, స్టాండర్డ్ జీకే. కరెంట్ జీకేలో వర్తమాన అంశాలు, ప్రజెంట్ ఇష్యూస్ తెలియజేయబడతాయి. స్టాండర్డ్ జీకేలో గతంలో జరిగినటువంటి విషయాలు, గతంలో ఉన్నటువంటి విషయాలు, గతంలో చారిత్రక సంఘటనలు, గతంలో నిర్మాణాలు, గతంలో స్థిరంగా తెలియజేయబడిన విషయాలు, మార్చలేనటువంటివి స్టాండర్డ్ జీకేలో ఉంటాయి. స్టాండర్డ్ జీకేలో ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్: దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, అలాగే నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి మీ సహకారం ఎల్లవేళ ఉండాలని నేను మరీ ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్టాండర్డ్ జీకే ఇంపార్టెంట్ విషయాలు. భారతీయ శాస్త్రవేత్తల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం. భారతీయ శాస్త్రవేత్తలు సైంటిస్ట్స్, ఇండియన్ సైంటిస్ట్స్, భారతీయ శాస్త్రవేత్తలు. సుశ్రుతుడు ప్రపంచంలో ప్లాస్టిక్ సర్జరీకి పితామహుడు. ప్రపంచంలో ప్లాస్టిక్ సర్జరీకి పితామహుడు. ఇతడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా సర్జరీ ఆపరేషన్లు నిర్వహించాడు. యుద్ధాలలో ముక్కు చెవులు తెగిపోయిన వారికి వాటిని అతికించి లేదా కొత్త చర్మాన్ని వేసి ఆపరేషన్లు చేశాడు. అంతేకాదు, సుశ్రుతుడు మూత్రపిండాలలో రాళ్లను తొలగించడం, ఫ్రాక్చర్లను గుర్తించి చికిత్స చేయడం, కంటికి సంబంధించి క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేయడంలో మంచి నిపుణుడు. సుశ్రుతుడు గుప్తుల కాలానికి చెందినవాడు, గుప్తరాజుల కాలానికి చెందినవాడు. సుశ్రుతుడు వైద్యశాస్త్రాన్ని, సర్జరీ మరియు మెడిసిన్ వారణాసిలోని దివోదాస ధన్వంతరి. సుశ్రుతుడు వైద్యశాస్త్రాన్ని, సర్జరీ మరియు మెడిసిన్ వారణాసిలోని దివోదాస ధన్వంతరి అనే గురువు వద్ద నేర్చుకున్నాడు. తరువాత సుశ్రుతుడు సర్జరీలోనే కాక వైద్యశాస్త్రంలోని ఇతర భాగాలలో కూడా పట్టు సాధించాడు. సుశ్రుతుడు సుశ్రుత సంహిత అనే గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథాన్ని 8వ శతాబ్దంలో కితాబ్ షా ఏ హిందీ మరియు కితాబ్ ఈ సుశ్రుద్ అనే పేర్లతో అరబిక్ భాషలోకి అనువదించారు. ఈ గ్రంథాన్ని 8వ శతాబ్దంలో కితాబ్ షా ఏ హిందీ మరియు కితాబ్ ఈ సుశ్రుద్ అనే పేర్లతో అరబిక్ భాషలోకి అనువదించారు. నెక్స్ట్ ఆర్యభట్ట భారతదేశంలోని గొప్ప ఖగోళ శాస్త్రవేత్తల్లో మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించిన వాడు ఆర్యభట్ట భూమి తన కక్షలో పరిభ్రమించడం వల్లే పగలు రాత్రి ఏర్పడుతున్నాయని తొలిసారిగా పేర్కొన్నాడు. ఆర్యభట్ట భూమి తన కక్షలో పరిభ్రమించడం వల్లనే పగలు రాత్రి ఏర్పడుతున్నాయని తొలిసారిగా పేర్కొన్నాడు. చంద్రుని కాంతి కూడా సూర్యకాంతి వల్లనే వస్తుందని తెలిపాడు. సూర్య చంద్రగ్రహణాలు హిందూ పురాణాల్లో పేర్కొన్నట్లు రాహువు మింగడం వల్ల కాదని, సూర్యగ్రహణం చంద్రగ్రహణాలు హిందూ పురాణాల్లో పేర్కొన్నట్టు రాహువు మింగడం వల్ల కాదని, భూమి చంద్రుల నీడల వల్ల ఏర్పడుతున్నాయని తెలిపాడు. ఆర్యభట్ట మొదటిసారిగా గణితంలోని పై విలువను 3.1416గా నిర్ధారించాడు. ఆర్యభట్ట మొదటిసారిగా గణితంలోని పై విలువను 3.1416గా నిర్ధారించాడు. గణితంలోని ఎన్నో సమస్యలకు ఇతడు పరిష్కారాలు చూపాడు.
ఆర్యభట్ట నలంద విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసించాడు. అక్కడే ఆచార్యుడిగా ఉండి పరిశోధనలు జరిపాడు. ఆర్యభట్ట గుప్తుల కాలానికి చెందినవాడు. ఇతడు ఆర్యభట్టీయం, సూర్య సిద్ధాంతం అనే గొప్ప గ్రంథాలను ఖగోళ గణిత శాస్త్రాలపై రచించాడు. ఈ శాస్త్రవేత్తపై గౌరవ సూచకంగా భారతదేశం తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అని పేరు పెట్టారు. ఈ శాస్త్రవేత్తపై గౌరవ సూచకంగా భారతదేశం తొలి ఉపగ్రహానికి ఆర్యభట్ట అనే పేరు పెట్టారు. నెక్స్ట్ వరాహమిహిరుడు. వరాహమిహిరుడు గుప్తుల కాలానికి చెందిన ప్రఖ్యాత శాస్త్రవేత్త. ఇతడు రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలోని నవరత్నాల్లో ఒకడు. వరాహమిహిరుడు ఉజ్జయినికి దగ్గరలోని కపిట్ట గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. వరాహమిహిరుడు ఉజ్జయినికి దగ్గరలోని కపిట్ట గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు ఆదిత్యదాస సూర్యదేవుని పూజించేవాడు. ఇతడు వరాహమిహిరునికి జ్యోతిష శాస్త్రాన్ని బోధించాడు. వరాహమిహిరుడు కుసుమపురం అంటే పాట్నా, కుసుమపురం అని అప్పట్లో పిలిచేవారు. నేడు పాట్నా అని పిలుస్తున్నారు. వరాహమిహిరుడు కుసుమపురం లేదా పాట్నా వెళ్ళి ఖగోళ గణిత శాస్త్రాలలో గొప్ప శాస్త్రవేత్త అయిన ఆర్యభట్టను కలిసి స్ఫూర్తి పొందాడు. వరాహమిహిరుడు వేదాలను నేర్చుకున్నాడు, కానీ అతీత శక్తులను నమ్మలేదు. ఆర్యభట్ట అలాగే వరాహమిహిరుడు కూడా భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. ఇతడు శాస్త్ర వైజ్ఞానిక చరిత్రలో మొట్టమొదటిసారిగా భూమిపైన వస్తువులు ఏదో ఆకర్షణ శక్తి వల్ల అంటిపెట్టుకొని ఉంటున్నాయని, అందువల్లనే పైకి వేసిన ప్రతి వస్తువులు కింద పడుతున్నాయని తెలిపాడు. వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక బృహత్ సంహిత అనే గొప్ప గ్రంథాలను రచించాడు. వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక బృహత్ సంహిత అనే గొప్ప గ్రంథాలను రచించాడు. ఆర్యభట్టలాగే వరాహమిహిరుడు కూడా భూమి గుండ్రంగా ఉందని చెప్పాడు. వరాహమిహిరుడు శాస్త్ర వైజ్ఞానిక చరిత్రలో మొట్టమొదటిసారిగా భూమిపైన వస్తువులు ఏదో ఆకర్షణ శక్తి వల్ల అంటిపెట్టుకొని ఉంటున్నాయని, అందువల్లనే పైకి వేసిన వస్తువులు కూడా కింద పడుతున్నాయని తెలిపాడు. వరాహమిహిరుడు పంచసిద్ధాంతిక బృహత్ సంహిత అనే గొప్ప గ్రంథాలను రచించాడు. నెక్స్ట్ చరకుడు. ఏ వైద్యుడైనా ప్రథమంగా రోగి వ్యాధిపై పర్యావరణంతో సహా వివిధ అంశాలు చూపే ప్రభావం గురించి తెలుసుకొని చికిత్స చేయాలి. చరకుడు ఏ వైద్యుడైనా ప్రథమంగా రోగి వ్యాధిపై పర్యావరణంతో సహా వివిధ అంశాలు చూపే ప్రభావం గురించి తెలుసుకొని చికిత్స చేయాలి. వ్యాధిని నయం చేయడం కన్నా దానిని ముందే నిరోధించడం చాలా ముఖ్యం. ఈ వాస్తవాలను తొలిసారిగా గ్రహించిన వాడు చరకుడు జీవనక్రియ రోగ నిరోధక శక్తిని గురించి మొదటిసారిగా వివరించాడు. చరకుడు ప్రాచీన కాలంలో గొప్ప వైద్యుడు. ఇతడు 1వ శతాబ్దానికి చెందినవాడు. కనిష్కునికి సమకాలికుడు. చరకుడు చరక సంహిత అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథంలో ఫిజియాలజీ శరీర ధర్మశాస్త్రం, ఇటియాలజీ క్యాన్సర్ గురించి తెలుపు శాస్త్రం, ఎంబ్రియాలజీ పిండోత్పత్తి శాస్త్రంతో సహా ఎన్నో శాస్త్రాల గురించి చరకుడు ఆనాడే వివరించాడు. చరక సంహిత గ్రంథం అరబిక్, లాటిన్ భాషలతో సహా ఎన్నో ప్రపంచ భాషల్లోకి అనువదించబడింది. బ్రహ్మగుప్తుడు బీజగణిత శాస్త్రజ్ఞుడే గాక ఖగోళ శాస్త్ర నిధి. బ్రహ్మగుప్తుడు బీజగణిత శాస్త్రజ్ఞుడే కాక ఖగోళ శాస్త్ర నిధి. ఇతడు మొట్టమొదటిసారిగా 0 ఉపయోగించడానికి నియమాలను రూపొందించాడు. బ్రహ్మగుప్తుడు గణిత శాస్త్రంలోని ఒక భాగమైన
సంఖ్యా విశ్లేషణ శాస్త్రం న్యూమరికల్ అనాలిసిస్ని ప్రతిపాదించాడు. అంతేకాకుండా కొన్ని జ్యామితీయ శ్రేణుల మొత్తాలను కూడా కనిపెట్టాడు. ధన సంఖ్యల నుంచి రుణ సంఖ్యల నుండి కానీ సున్నాను తీసివేసినా కూడినా ఆ సంఖ్యలో ఎటువంటి మార్పు రాదని, ధన సంఖ్యల నుండి కానీ రుణ సంఖ్యల నుండి కానీ జీరోను తీసివేసిన కూడిన ఆ సంఖ్యలో ఎటువంటి మార్పు రాదని బ్రహ్మగుప్తుడు నిరూపించాడు. బ్రహ్మగుప్తుడు 7వ శతాబ్దానికి చెందినవాడు. ఇతడు గుజరాత్ రాష్ట్రంలోని భిల్లమలాలో జన్మించాడు. బ్రహ్మగుప్తుడు బ్రహ్మస్ఫుట లేదా బ్రహ్మ సిద్ధాంతం మరియు కరణఖండకాధ్యాయక గ్రంథాలను రచించాడు. బ్రహ్మస్ఫుట సిద్ధాంతంలో అంకగణితం అర్థమెటిక్ మరియు బీజగణితం ఆల్జిబ్రా గురించి వివరించాడు. ఈ గ్రంథాన్ని సింధ్ హింద్ అనే పేరుతో అరబిక్ భాషల్లోకి అనువదించారు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి గురించి తెలుపుతూ బ్రహ్మగుప్తుడు పైకి వేసిన వస్తువులు కింద పడడం, నేలపై నీరు ప్రవహించడం భూమి ఆకర్షణ శక్తి వలన జరుగుతున్నదని తెలిపాడు. డియర్ స్టూడెంట్స్, మన భారతదేశంలో ఆనాడే ప్రాచీన కాలంలోనే 1వ శతాబ్దం నుంచే గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు గొప్ప గొప్ప గ్రంథాలను రచించారు. కానీ విదేశీయులు మన భారతదేశం మీదకి పలుమార్లు దండెత్తి ఎన్నో దేవాలయాలను ధ్వంసం చేసి, విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసి, గొప్ప గొప్ప గ్రంథాలను నాశనం చేశారు. కొన్నింటిని తమ దేశాలకు తస్కరించుకొని వెళ్ళారు. కొన్నింటిని ప్రపంచ భాషల్లోకి కూడా అనువదింపజేసుకున్నారు. ఈ విధంగా మన భారతదేశంలో ఏనాడో ఆకాశంలో ఎగిరే విజయరామరాయల కాలంలోనే ఆకాశంలో ఎగిరే వస్తువును కనిపెట్టారు, యంత్రాన్ని కనిపెట్టారు. అలాగే భూమి ఆకర్షణ సిద్ధాంతం గురించి కూడా ఆర్యభట్ట, వరాహమిహిరుడు, ఈ విధంగా వరాహమిహిరుడు, ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు మొదలైన శాస్త్రవేత్తలు కూడా ఆనాడే చెప్పిన ప్రపంచ దేశాల్లోని వివిధ శాస్త్రజ్ఞులు విమానాన్ని రైట్ సోదరులు కనిపెట్టారని, అలాగే వివిధ గణిత శాస్త్రాల్లోని విషయాలను, భూమి ఆకర్షణ సిద్ధాంతాలను ప్రపంచంలోని వివిధ దేశాలలోని శాస్త్రవేత్తలు కనిపెట్టారంటూ చెబుతున్నారు. కానీ ప్రాచీన కాలంలోనే మన భారతీయ శాస్త్రవేత్తలు ఈ గ్రంథాలన్నీ అందించారు. దురదృష్టవశాత్తు విదేశీయుల దాడులలో, విదేశీయుల పాలనలలో మన భారతదేశంలోని మన శాస్త్రవేత్తల గ్రంథాలులోని విషయాలను వెలికి తీసి మన దేశంలోని శాస్త్రవేత్తలే ప్రపంచానికి తెలియజేసి ఉంటే ఈనాడు కనిపెట్టిన ప్రతిదీ భారతదేశం నుంచే కనిపెట్టినవని చెప్పేవారు, తెలియజేయబడేది. కానీ మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం, అహింసను ఎక్కువగా పాటించే దేశం. విదేశీయులు మన దేశం మీద, సువర్ణ దేశమైన మన దేశం మీద దండెత్తి బంగారం, వజ్రాలు, రత్నాలు, ధనరాశులను కొల్లగొట్టడంతో పాటు అనేక విశ్వవిద్యాలయాలు, నలంద, తక్షశిల మొదలైన విశ్వవిద్యాలయాలు ధ్వంసం చేస్తూ అనేక దేవాలయాల్లోని గ్రంథాలను తస్కరించడం, అనేక గ్రంథాలను తమ దేశాలకు తీసుకువెళ్ళి తమ భాషల్లోకి అనువదించుకోవడం చేసి ఎన్నెన్నో కనిపెట్టారు. కానీ ప్రాచీన కాలంలోనే ఇవన్నీ మన భారతదేశంలోని శాస్త్రవేత్తలే కనిపెట్టారు. మన భారతీయ గ్రంథాలే పునాది అని మనం మర్చిపోకూడదు. విదేశీయుల పాలనలోకి మన దేశం వెళ్లకుండా ఉంటే మన భారతదేశంలోని శాస్త్రవేత్తలే ఈ విజ్ఞానాన్ని ప్రపంచానికి వెల్లడి చేసేవారు. 100% మన భారతదేశం నుంచే అన్నీ కనిపెట్టబడేవి. ప్రాచీన శాస్త్రవేత్తలే వైద్యశాస్త్రంలో కానీ, భూమి ఆకర్షణ సిద్ధాంతం, గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రాల్లో ఎన్నో విషయాలు కనిపెట్టారు. ఈ విషయం మనం మర్చిపోకూడదు.
ఈ భారతదేశంలో జన్మించడమే మన గొప్ప అదృష్టం. నెక్స్ట్ నాగార్జునుడు గొప్ప రసవాద లోహ శాస్త్రవేత్త. ఇతడు రసవాదంపై రసరత్నాకరం అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. ఈ గ్రంథం వివిధ రకాల రసాయన మిశ్రమాలను గురించి తెలుపుతుంది. భూమిలో లోహాలు రసాయనాలు ఏ స్థాయిలో ఉన్నాయో కూడా వివరిస్తుంది. వెండి, బంగారం, తగరం, రాగి వంటి లోహాలను వాటిని ముడి పదార్థాల నుంచి ఎలా వెలికి తీయాలో, వాటిని ఎలా శుద్ధి చేయాలో ఈ గ్రంథంలో పేర్కొనబడింది. నాగార్జునుడు రచించిన రసరత్నాకరంలో బంగారం, తగరం, రాగి వంటి లోహాలను వాటి ముడి పదార్థాల నుంచి ఎలా వెలికి తీయాలో, వాటిని ఎలా శుద్ధి చేయాలో ఆ గ్రంథంలో పేర్కొనబడింది. సిన్నబార్ మరియు తగరం లాంటి కాలమైన పదార్థాల నుంచి పాదరసం లాంటి పదార్థాల తయారీ పద్ధతులు కూడా వివరించబడింది. నాగార్జునుడికి అమృతం తయారీ తెలుసునని ఆ కాలంలో ప్రజలు విశ్వసించేవారు. నాగార్జునుడు రసరత్నాకరంతో పాటు సుశ్రుత సంహితకు అనుబంధంగా ఉత్తరతంత్ర మరియు ఆయుర్వేద గ్రంథమైన ఆరోగ్య మంజరి రచించాడు. ఉత్తరతంత్ర గ్రంథం ఔషధాల తయారీ గురించి వివరిస్తుంది. నెక్స్ట్ భాస్కరుడు 12వ శతాబ్దానికి చెందిన గొప్ప గణిత శాస్త్రవేత్త. బీజగణితంలో ఇతడు బ్రహ్మగుప్తుడిని గురువుగా భావించాడు. బీజగణితంలో బ్రహ్మగుప్తుడు సాధించిన వాటిని భాస్కరుడు చాలా వరకు విస్తరించాడు. బీజగణితం అంటే ఆల్జిబ్రా. భాస్కరుడు తన 30 ఏళ్ల వయసులోనే సిద్ధాంత శిరోమణి అనే గొప్ప గ్రంథాన్ని రచించాడు. భాస్కరుడు భారతదేశంలోని గణిత శాస్త్ర చరిత్రలో అతని పుత్రిక లీలావతి పేరును శాశ్వతం చేయడానికి సిద్ధాంత శిరోమణి అనే గ్రంథాన్ని 4 భాగాలుగా విభజించి ఒక భాగానికి లీలావతి అంకగణితం అని లీలావతి లేదా అంకగణితానికి లీలావతి అని నామకరణం చేశాడు. మిగతా 3 భాగాలు బీజగణిత, గోళాధ్యాయ, గ్రహగణితములు అని విభజించాడు. మిగిలిన 3 భాగాలు బీజగణితం, గోళాధ్యాయ, గ్రహగణితములు అని విభజించాడు. భాస్కరుడు సిద్ధాంత శిరోమణి అనే తన గ్రంథాన్ని 4 భాగాలుగా విభజించి అందులోని ఒక భాగానికి తన కుమార్తె అతని పుత్రిక పేరు మీద లీలావతి అంకగణితానికి లీలావతి అని నామకరణం చేశాడు. మిగతా 3 భాగాలలో బీజగణితం, ఆల్జిబ్రా, గోళాధ్యాయ మరియు గ్రహగణితములుగా 3 భాగాలుగా విభజించాడు. భాస్కరుడు నిజమైన తత్వవేత్త. ఇతడు ఏదైనా సంఖ్యను 0తో భాగిస్తే దాని విలువ అనంతం అని నిర్ధారించాడు. ఇతడు ఏదైనా సంఖ్యను 0తో భాగిస్తే దాని విలువ అనంతం, ఇన్ఫినిటీ అని నిర్ధారించాడు. అంతేగాక ఏదైనా విలువతో కూడితే అది అనంతమవుతుందని రుజువు చేశాడు. దీని గురించి తెలిపిన మొట్టమొదటి శాస్త్రవేత్త ఈయన. భాస్కరుడు సహ్యాద్రి కొండల్లోని బిజ్జడబిడా, బీజపూర్, కర్ణాటక. భాస్కరుడు సహ్యాద్రి కొండల్లోని బిజ్జడబిడా, బీజపూర్, బిజ్జడబిడాలో జన్మించాడు. ఇతడు గణిత శాస్త్రాన్ని తండ్రి వద్ద నేర్చుకున్నాడు. తర్వాత భాస్కరుడు బ్రహ్మగుప్తుడి సాధనలతో స్ఫూర్తి పొంది గణిత శాస్త్రానికి జీవితాన్ని అంకితం చేశాడు. తన 69 సంవత్సరాల వయసులో జ్యోతిశాస్త్ర గణాంకాలపై కరణ కుతూహల అనే గ్రంథాన్ని జ్యోతిష శాస్త్రం గణాంకాలపై రచించాడు. ఇప్పటికీ క్యాలెండర్లు తయారు చేయడంలో ఈ కరణ కుతూహల అనే జ్యోతిశాస్త్ర గణాంక గ్రంథాన్ని ఉపయోగిస్తున్నారు.
శ్రీనివాస రామానుజం భౌతిక శాస్త్రం అనగానే న్యూటన్ జ్ఞప్తికి రావడం ఎంత సహజమో గణిత శాస్త్రం అనగానే స్ఫురణకు వచ్చే మహామేధావి శ్రీనివాస రామానుజం కటిక దారిద్ర్యాన్ని అనారోగ్యాన్ని అధిగమించి ప్రముఖ గణిత శాస్త్రవేత్త హార్డీ ఆహ్వానంపై ఇంగ్లాండ్లోని కేంబ్రిడ్జికి వెళ్ళి గణిత శాస్త్రంలో నూతన చరిత్ర సృష్టించాడు. జీవించింది ఇతడు 33 సంవత్సరాలే అయినా క్రీశకం 1887 నుంచి 1920 వరకు జీవించింది 33 సంవత్సరాలే అయినా సంఖ్యా సిద్ధాంతం థియరీ ఆఫ్ నంబర్స్లో భాష్యం చెప్పాడు. ఏ డిగ్రీ లేకుండా FRS ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ FRSగా ఎన్నికయ్యాడు. ఏ డిగ్రీ లేకుండా కూడా ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ FRSగా ఎన్నికయ్యాడు. చెన్నైలోని రామానుజమ్స్ మ్యాథమెటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆయన పరిశోధనల ఒరవడిని ఈనాటికి కొనసాగిస్తుంది. చెన్నైలోని రామానుజమ్స్ మ్యాథమెటికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆయన పరిశోధనల ఒరవడిని ఈనాటికి కొనసాగిస్తున్నది. పిసి రే భారతదేశంలో రసాయనిక శాస్త్రంలో ప్రఫుల్ల చంద్ర రే చేసిన ప్రయోగాలు విశ్వవిఖ్యాతి గడించాయి. భారతదేశంలో రసాయనిక శాస్త్రంలో ప్రఫుల్ల చంద్ర రే పిసి రే చేసిన ప్రయోగాలు విశ్వవిఖ్యాతి గడించాయి. ఆయన స్థాపించిన సంస్థ బెంగాల్ కెమికల్స్ లిమిటెడ్. పిసి రే ప్రఫుల్ల చంద్ర రే ఆయన స్థాపించిన సంస్థ బెంగాల్ కెమికల్స్ లిమిటెడ్. నెక్స్ట్ మేఘనాథ్ సాహా నక్షత్ర వర్ణపటాల ఆధారంగా జరిపిన పరిశోధనలు నక్షత్రాల్లోని ఉష్ణోగ్రతలు నిర్ణయించేందుకు వాటిలోని రసాయన మూలకాల సాంద్రత విశ్లేషించేందుకు తోడ్పడ్డాయి. కోల్కతాలోని ప్రస్తుతం ఈయన పేరుతోనే సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ నడుస్తుంది. నెక్స్ట్ సివి రామన్ ప్రఖ్యాత భౌతిక శాస్త్రజ్ఞుడు సర్ సివి రామన్ శాస్త్ర విజ్ఞాన జిజ్ఞాసతో ఆ రోజుల్లో వేల సంఖ్యలో ఆదాయం వచ్చే అసిస్టెంట్ అకౌంటెంట్ జనరల్ ఉద్యోగం పరిత్యజించి తాను జరిపిన పరిశోధనల ఫలితంగా రామన్ ఎఫెక్ట్ అనే దృగ్విషయాన్ని ఆవిష్కరించారు. రామన్ ప్రభావం ప్రకారం ఒకే రంగు గల కాంతి పారదర్శక పదార్థం గుండా ప్రసరింపజేస్తే ఆ కాంతిలో కొంత భాగం పరిక్షేపణం చెందుతుంది. రామన్ ఎఫెక్ట్ ప్రకారం ఆకాశం నీలంగా ఎందుకుంటుంది అనే విషయాన్ని వివరించడమే కాక పరమాణు నిర్మాణ విశ్లేషణలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఈ రామన్ ఎఫెక్ట్ ఈ సిద్ధాంతానికి రామన్కు 1930లో నోబెల్ పురస్కారం లభించింది. బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రస్తుతం భౌతిక శాస్త్రంలో ముఖ్యమైన పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజుకు గుర్తుగా భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించింది. సర్ సివి రామన్ ఎఫెక్ట్ను కనుగొన్న రోజుకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా ప్రకటించింది. నెక్స్ట్ హరగోవింద్ ఖురానా మన భారతదేశంలో జన్మించి అమెరికా పౌరసత్వం స్వీకరించిన గొప్ప శాస్త్రవేత్త హరగోవింద్ ఖురానా. ఈయన కృత్రిమ జన్యువును కనుగొన్నాడు. 1968లో ఈయనకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి వచ్చింది. ఈయన ప్రధానంగా జీవ రసాయన శాస్త్రం మరియు సూక్ష్మజీవశాస్త్రాల్లో పరిశోధనలు జరిపాడు. 2011లో అమెరికాలో చనిపోయారు.
హరగోవింద్ ఖురానా 1922. హరగోవింద్ ఖురానా 1922. హరగోవింద్ ఖురానా 1922. భారతదేశంలో హరగోవింద్ ఖురానా జన్మించి అమెరికా పౌరసత్వం స్వీకరించిన గొప్ప శాస్త్రవేత్త ఈయన. కృత్రిమ జన్యువును కనుగొన్నారు. హరగోవింద్ ఖురానా కృత్రిమ జన్యువును కనుగొన్నాడు. 1968లో ఈయనకు వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఈయన ప్రధానంగా జీవ రసాయన శాస్త్రం మరియు సూక్ష్మజీవ శాస్త్రాల్లో పరిశోధనలు జరిపాడు. 2011లో అమెరికాలో చనిపోయారు. నెక్స్ట్ జయంత్ విష్ణు నార్లీకర్. జయంత్ విష్ణు నార్లీకర్, జేవి నార్లీకర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖగోళ శాస్త్రవేత్త. ఫ్రెడ్ ఓయల్తో కలిసి కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో విశ్వ ఆవిర్భావాన్ని వివరించే థియరీని ప్రతిపాదించాడు. జయంత్ విష్ణు నార్లీకర్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖగోళ శాస్త్రవేత్త ఫ్రెడ్ ఓయల్తో కలిసి కేంబ్రిడ్జిలో విశ్వ ఆవిర్భావాన్ని వివరించే సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. తర్వాత దేశానికి తిరిగి వచ్చి కొన్నేళ్ళు TIFRలో ప్రొఫెసర్గా ఉండి ప్రస్తుతం పూణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్కు డైరెక్టర్గా ఉన్నారు. ఇటీవలే ఈ సంస్థ భూమికి 41 కిలోమీటర్ల ఎత్తులోనూ సూక్ష్మజీవులు ఉన్నాయని కనుగొంది. పుణేలోని ఇంటర్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్కు డైరెక్టర్గా జయంత్ విష్ణు నార్లీకర్, జేవి నార్లీకర్ డైరెక్టర్గా ఉన్నారు. ఇటీవల ఈ సంస్థ భూమికి 41 కిలోమీటర్ల ఎత్తులోనూ సూక్ష్మజీవులు ఉన్నాయని కనుగొన్నారు. ఎస్ఎస్ బోస్ ఐన్స్టీన్తో సాంఖ్యక శాస్త్రంలో స్టాటిస్టిక్స్లో జరిపిన పరిశోధనల ఫలితమే బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్. ఈ శాస్త్రం ఉప పరమాణు కణాల ప్రవర్తనలను సబ్ ఆటమీ అండ్ పార్టికల్స్ ఉప పరమాణు కణాల ప్రవర్తనను వివరిస్తాయి. ఎస్ఎస్ బోస్ ఐన్స్టీన్తో సాంఖ్యక శాస్త్రంలో జరిపిన పరిశోధనల ఫలితమే బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్. ఎస్ఎస్ బోస్ ఐన్స్టీన్తో కలిసి సాంఖ్యక శాస్త్రంలో జరిపిన పరిశోధనల ఫలితమే బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్. ఈ శాస్త్రం ఉప పరమాణు కణాలు సబ్ అటామీ అండ్ పార్టికల్స్ ఉప పరమాణు కణాల ప్రవర్తనను వివరిస్తాయి. చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం 1983లో నోబెల్ పురస్కారాన్ని కైవసం చేసుకున్న చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం ఖగోళ భౌతిక శాస్త్రం ఆస్ట్రోఫిజిక్స్లో చేసిన పరిశోధనలు ఆచంద్రార్కం నిలిచి ఉంటాయి. నక్షత్రం తనలోని ఇంధనాన్ని మొత్తం ఉష్ణశక్తిగా మార్చిన తర్వాత గురుత్వాకర్షణ బలం వల్ల కుంచుకుపోతుంది. దాని సాంద్రత ఎంత పెరుగుతుందంటే ఒక గులకరాయి సైజున్న పదార్థం కూడా 1000 టన్నుల ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. చివరికి అది బ్లాక్ హోల్గాను మారవచ్చు. ఇలా మారేందుకు పదార్థ ద్రవ్యరాశికి కొంత హద్దు ఉంది. దీన్నే చంద్రశేఖర్ లిమిట్ అంటారు. సూర్యుని కన్నా 1.4 రెట్లు ద్రవ్యరాశి గల నక్షత్రమే బ్లాక్ హోల్గా మారుతుంది. చంద్రశేఖర సుబ్రహ్మణ్యం 1983లో 1983లో నోబెల్ పురస్కారాన్ని కైవసం చేసుకున్న చంద్రశేఖర్ సుబ్రహ్మణ్యం ఖగోళ భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలు ఆచంద్ర తారార్కం అంటే ఈ ఆకాశంలో చంద్రుడు నక్షత్రాలు నిలిచి ఉన్నంత వరకు ఇతని పేరు చిరస్థాయిగా ఉంటుంది అనడానికి ఆచంద్ర తారార్కం నిలిచి ఉంటాయి అంటారు. నక్షత్రం తనలోని ఇంధనాన్ని మొత్తం ఉష్ణశక్తిగా మార్చిన తరువాత గురుత్వాకర్షణ బలం వల్ల కుంచుకుపోతుంది. దాని సాంద్రత ఎంత పెరుగుతుందంటే ఒక గులకరాయి సైజున్న పదార్థం కూడా 1000 టన్నుల ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. చివరికి అది బ్లాక్ హోల్గాను మారవచ్చు. నక్షత్రం ఇలా మారేందుకు పదార్థ ద్రవ్యరాశికి కొంత హద్దు ఉంటుంది. దీన్నే చంద్రశేఖర్ లిమిట్ అంటారు. సూర్యుని కన్నా 1.4 రెట్లు ద్రవ్యరాశి గల నక్షత్రమే బ్లాక్ హోల్గా మారుతుంది అని తెలియజేశారు.
జీడి నాయుడు. నెక్స్ట్ జీడి నాయుడు ఇంజనీరింగ్లో డిప్లొమా మాత్రమే చేసి గ్రండింగ్ బ్రాండ్ మోటార్ కార్లు, రేడియోలు, టీవీలు అతి తక్కువ ధరతో ఎక్కువ నాణ్యతతో సామాన్యునికి అందించిన ఘనుడు జీడి నాయుడు ఇంజనీరింగ్లో డిప్లొమా మాత్రమే చేసి గ్రండింగ్ బ్రాండ్ మోటార్ కార్లు, రేడియోలు, టీవీలు అతి తక్కువ ధరతో ఎక్కువ నాణ్యతతో సామాన్యుడికి అందించిన ఘనుడు జీడి నాయుడు. కోయంబత్తూరులో నివాసమేర్చుకున్న ఆంధ్రుడు, సాంకేతిక నిపుణుడు జీడి నాయుడు. ఎల్లాప్రగడ సుబ్బారావు ఈయన కనిపెట్టిన టెట్రాసైక్లిన్ గ్రెమెసిడిన్ మొట్టమొదటి యాంటీబయాటిక్. క్యాన్సర్ నివారణ ఔషధాలు, మానవాళికి వరప్రసాదాలు. అమెరికన్ పౌరుడిగా స్థిరపడడానికి అవకాశం ఉన్నా కూడా నిరాకరించిన నిజమైన భారతీయుడు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు. ఈయన కనిపెట్టిన టెట్రాసైక్లిన్ గ్రెమెసిడిన్ మొట్టమొదటి యాంటీబయాటిక్. క్యాన్సర్ నివారణ ఔషధాలు, మానవాళికి వరప్రసాదాలు. అమెరికన్ పౌరుడిగా స్థిరపడడానికి అవకాశం ఉన్నా కూడా నిరాకరించిన నిజమైన భారతీయుడు, దేశభక్తుడు డాక్టర్ ఎల్లాప్రగడ. ప్రొఫెసర్ యుఆర్ రావు అంతరిక్ష శాస్త్రవేత్త, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్ యుఆర్ రావు భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను రూపకల్పన చేశారు. ఈయన ఆధ్వర్యంలోనే ఆర్యభట్టను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ప్రొఫెసర్ యుఆర్ రావు అంతరిక్ష శాస్త్రవేత్త. ఈయన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్. యుఆర్ రావు భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను రూపకల్పన చేశాడు. యుఆర్ రావు భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహమైన ఆర్యభట్టను రూపకల్పన చేశాడు. ఈయన ఆధ్వర్యంలోనే ప్రొఫెసర్ యుఆర్ రావు ఆధ్వర్యంలోనే ఆర్యభట్టను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. నెక్స్ట్ హోమీ జే బాబా 1909 నుంచి 1966. 1909 నుంచి 1966 డాక్టర్ హోమీ జే బాబా భారతదేశ అణుశాస్త్ర పితామహుడు. ముంబైకి సమీపంలో మొదటి అణు పరిశోధనా కేంద్రాన్ని నెలకొల్పడంలో ప్రధాన పాత్ర వహించాడు. ఆ తర్వాత దీనిని బాబా అణు పరిశోధనా కేంద్రంగా పేరు మార్చారు. ఈయన కొంతకాలం పాటు అణుశక్తి కమిషన్ చైర్మన్గా పనిచేశారు. 1966లో విమాన ప్రమాదంలో మరణించారు. కాస్మిక్ కిరణాలపై ఈయన చేసిన పరిశోధనలు ముఖ్యమైనవి. 1966లో హోమీ జే బాబా విమాన ప్రమాదంలో మరణించారు. కాస్మిక్ కిరణాలపై ఈయన చేసిన పరిశోధనలు ముఖ్యమైనవి. ఏపీజే అబ్దుల్ కలాం అమెరికాలో శిక్షణ పొందిన భారత అంతరిక్ష శాస్త్రవేత్త. తమిళనాడు రామేశ్వరంలో ఒక పేద కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం భౌతిక శాస్త్రం మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ అధ్యయనం చేసి డిఆర్డిఓ మరియు ఇస్రోలతో కలిసి పనిచేశారు. అగ్ని మరియు ఆకాశ్ క్షిపణిల రూపకర్త. 4 అంచెలలో రాకెట్లను ప్రవేశపెట్టే SLV-3 వాహనాన్ని 4 అంచెలలో రాకెట్లను ప్రవేశపెట్టే SLV-3 వాహనాన్ని ఈయన ఆధ్వర్యంలోనే అంతరిక్షంలోకి ప్రవేశపెట్టారు. ఈ వాహక నౌక పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడింది. 1998లో నిర్వహించిన అణు పరీక్షల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా కూడా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ప్రసిద్ధికెక్కారు. భారతదేశపు మిస్సైల్ మ్యాన్గా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు ప్రసిద్ధి చెందారు. ఈయనకి 1997లో భారతరత్న అవార్డు లభించింది. ఈ ఏపీజే అబ్దుల్ కలాం గారికి 1997లో భారతరత్న అవార్డు లభించింది. భారత ప్రభుత్వానికి శాస్త్ర సాంకేతిక సలహాదారునిగా కూడా పనిచేశారు. అలాగే భారతదేశ 12వ రాష్ట్రపతిగా 2002 సంవత్సరం నుంచి 2007 వరకు పనిచేశారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశ 12వ రాష్ట్రపతిగా 2002 సంవత్సరం నుంచి 2007 వరకు 12వ రాష్ట్రపతిగా పనిచేశారు. 2015 జూలై 27న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్లో ఉపన్యాసం ఇస్తూ గుండెపోటుతో మరణించారు. 2015 జూలై 27న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ షిల్లాంగ్లో ఉపన్యాసం ఇస్తూ గుండెపోటుతో మరణించారు. కె రాధాకృష్ణన్. నెక్స్ట్ కె రాధాకృష్ణన్. డాక్టర్ కె రాధాకృష్ణన్ 1949 ఆగస్టు 29న కేరళలోని ఇరింజలకుడ గ్రామంలో జన్మించారు. 1970లో కేరళ యూనివర్సిటీలో రాధాకృష్ణన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేశారు. బెంగళూరు ఐఐఎం నుంచి ఈ యంగ్ బిఏ పట్టా. ఖరగ్పూర్ ఐఐటి నుంచి 1976లో ఖరగ్పూర్ ఐఐటి నుంచి డాక్టరేట్ పొందారు. 1971లో కె రాధాకృష్ణన్ 1971లో కె రాధాకృష్ణన్ గారు ఇస్రోలో ఏవియేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరుగా 1971లో కె రాధాకృష్ణన్ గారు ఇస్రోలో ఏవియేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఈయన 2009 నుంచి 2014 వరకు ఇస్రో చైర్మన్గా బాధ్యతలు వహించారు. శ్రీ కె రాధాకృష్ణన్ గారు 2009 నుంచి 2014 వరకు ఇస్రో చైర్మన్గా కె రాధాకృష్ణన్ గారు బాధ్యతలు వహించారు. ఇస్రో చైర్మన్గా బాధ్యతలు వహించారు. నెక్స్ట్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ క్రీస్తు శకం 1925 ఆగస్టు 7న జన్మించారు. 1925 ఆగస్టు 7న ఎంఎస్ స్వామినాథన్ జన్మించారు. 1988లో ఎంఎస్ స్వామినాథన్ గారు రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు. 1971లో రామన్ మెగసెసే అవార్డును పొందారు. 1986లో ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు పొందారు. 1986లో ఐన్స్టీన్ వరల్డ్ సైన్స్ అవార్డు పొందారు. 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మ విభూషణ్, 1989లో పద్మ విభూషణ్, 2000 సంవత్సరంలో యునెస్కో బహుమతిని వంటి పలు అవార్డులు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు మరెన్నో పురస్కారాలు పొందారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు వ్యవసాయ రంగంలో చేసిన పరిశోధనలు మన దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాయి. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్గా పేరు పొంది ప్రొఫెసర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారు వ్యవసాయ రంగంలో చేసిన పరిశోధనలు వల్ల మన దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాయి. నెక్స్ట్ విక్రమ్ సారాభాయ్ 1919 నుంచి 1971. విక్రమ్ సారాభాయ్ 1919 నుంచి 1971 వరకు భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. భారత అంతరిక్ష పరిశోధనా పితామహుడు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు మొట్టమొదటి చైర్మన్ విక్రమ్ సారాభాయ్. ఈయన ఆధ్వర్యంలో తుంబాలో రాకెట్ ప్రయోగ కేంద్రం నెలకొల్పబడింది. కొంతకాలం పాటు అణుశక్తి కమిషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. విక్రమ్ సారాభాయ్ 1947 నవంబర్ 11న అహ్మదాబాదులో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీని 1947 నవంబర్ 11న అహ్మదాబాదులో స్థాపించారు. దీంతో పాటు అనేక ప్రసిద్ధ సంస్థలను కూడా స్థాపించారు. తుంబా ప్రధానంగా భూమధ్యరేఖకు సమీపంలో ఉండడం వల్ల మౌలిక సదుపాయాలు, సిబ్బంది, కమ్యూనికేషన్ లింక్స్, లాంచ్ ప్యాడ్లను ఏర్పాటు చేయడంలో విశేష ప్రయత్నం తర్వాత
ప్రారంభ విమానం 1963 నవంబర్ 21న సోడియం ఆవిరి పేలోడ్తో ప్రారంభించబడింది. సారాభాయికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 1962లో లభించింది. విక్రమ్ సారాభాయికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు 1962లో లభించింది. పద్మభూషణ్ 1966లో మరియు పద్మ విభూషణ్ అతని మరణానంతరం తర్వాత లభించాయి. శాంతి స్వరూప్ భట్నాగర్ 1894 నుంచి 1955 వరకు. శాంతి స్వరూప్ భట్నాగర్ 1894 నుంచి 1955 వరకు 1894 నుంచి 1955 వరకు శాంతి స్వరూప్ భట్నాగర్ జీవించారు. ప్రసిద్ధిగాంచిన శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ భారతదేశంలోని ముఖ్యమైన ప్రయోగశాలలు మరియు పరిశోధన కేంద్రాలన్నీ ఈయన ఆధ్వర్యంలోనే స్థాపించబడ్డాయి. ఈ శాంతి స్వరూప్ భట్నాగర్ కాలంలో భారతదేశం శాస్త్ర సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందింది. ఈయన పేరు మీద వివిధ రంగాలలో శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులను భారత సాంకేతిక పారిశ్రామిక పరిశోధనా మండలి CSIR ప్రతి సంవత్సరం శాస్త్రవేత్తలకు బహూకరిస్తూ ఉన్నది. నెక్స్ట్ జగదీష్ చంద్రబోస్ 1858 నుంచి 1937 వరకు జీవించారు. జగదీష్ చంద్రబోస్ 1858 నుంచి 1937 వరకు జీవించారు. జగదీష్ చంద్రబోస్ ప్రసిద్ధిగాంచిన వృక్ష శాస్త్రవేత్త. ఈయన మొక్కల నిర్మాణ శాస్త్రంపై ప్రత్యేక అధ్యయనం చేశారు. మొక్కలకు కూడా ఆత్మ ఉంటుందని అవి కూడా నవ్వగలవు మరియు ఏడవగలవు అని అవి ఆ మొక్కలు మిత్రులను మరియు శత్రువులను గుర్తిస్తాయని ఆయన పరిశోధనలో తెలిపారు. మొక్కల పెరుగుదలను కనుగొనే క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని ఈయన కనుగొన్నారు. మొక్కల పెరుగుదల కనుగొనే క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని ఈయన కనుగొన్నారు. శ్రీ జగదీష్ చంద్రబోస్ మొక్కల పెరుగుదలను కనుగొనే క్రెస్కోగ్రాఫ్ అనే పరికరాన్ని కనుగొన్నారు. ఈయన రచించిన గ్రంథాల్లో ప్రధానమైనవి రెస్పాన్స్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ మరియు ప్లాంట్ రెస్పాన్స్ అన్నవి ముఖ్యమైనవి. ఈయన రచించిన గ్రంథాలలో ప్రధానమైనవి రెస్పాన్స్ ఇన్ ద లివింగ్ అండ్ నాన్ లివింగ్ మరియు ప్లాంట్ రెస్పాన్స్ ముఖ్యమైనవి. నెక్స్ట్ సతీష్ ధావన్ 1920 సెప్టెంబర్ 25న శ్రీనగర్లో జన్మించారు. సతీష్ ధావన్ 1920 సెప్టెంబర్ 25న శ్రీనగర్లో సతీష్ ధావన్ జన్మించారు. అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్ మరియు అంతరిక్ష పరిశోధనా సంస్థ మరియు అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్ మరియు అంతరిక్ష కమిషన్ మాజీ చైర్మన్ ఈ సతీష్ ధావన్. రోహిణి ఉపగ్రహం ఈయన ఆధ్వర్యంలోనే రూపకల్పన చేయబడి ప్రయోగించబడింది. రోహిణి ఉపగ్రహం ఈయన ఆధ్వర్యంలోనే అంటే సతీష్ ధావన్ ఆధ్వర్యంలోనే రూపకల్పన చేయబడి ఈ రోహిణి ఉపగ్రహం ప్రయోగించబడింది. సతీష్ ధావన్ 1981లో పద్మవిభూషణ్ సతీష్ ధావన్ 1981లో పద్మవిభూషణ్ అవార్డును మరియు 1999లో ఇందిరాగాంధీ అవార్డును పొందారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు 2వ చైర్మన్గా నియమితులయ్యారు. 2020లో సతీష్ ధావన్ మరణించిన తర్వాత ఇతని పేరు మీదనే శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సంస్థకు షార్ అంతరిక్ష
షార్ అంతరిక్ష కేంద్రంగా సతీష్ ధావన్ షార్ అంతరిక్ష కేంద్రంగా పేరు పెట్టారు. సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ అని పేరు పెట్టారు. 2020లో సతీష్ ధావన్ మరణించిన తర్వాత ఇతని పేరు మీదనే శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన సంస్థకు షార్ అంతరిక్ష కేంద్రం లేదా సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం అని శ్రీహరికోటలోని అంతరిక్ష పరిశోధన సంస్థకు పేరు పెట్టారు. నెక్స్ట్ రాజా రామన్న భారత అణు కార్యక్రమ రూపశిల్పులలో రాజా రామన్న ఒకరు. భారత అణు కార్యక్రమ రూపశిల్పులలో రాజా రామన్న ఒకరు. 1974లో పోఖ్రాన్లో జరిగిన మొదటి అణు ప్రయోగంలో ఈయన పాత్ర చాలా ముఖ్యమైనది. 1974లో పోఖ్రాన్లో జరిగిన మొదటి అణు ప్రయోగంలో రాజా రామన్న పాత్ర చాలా ముఖ్యమైనది. ట్రాంబేలో అణు రియాక్టర్లను తయారు చేయడంలో ఈయన ముఖ్య పాత్ర పోషించారు. 1987లో అణుశక్తి కమిషన్ చైర్మన్గా పదవీ విరమణ చేశారు. 1987లో అణుశక్తి కమిషన్ చైర్మన్గా పదవి విరమణ చేశారు. 1963లో శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు ఇతనికి లభించింది. 1963లో రాజా రామన్నకు శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డు లభించింది. 1968లో పద్మశ్రీ అవార్డు లభించింది. 1974 మే 18న పోఖ్రాన్లో జరిగిన అణు విస్ఫోటనానికి ప్రధాన పరిశీలక శాస్త్రవేత్తగా నియమితులై బాధ్యతలు నిర్వహించారు. నెక్స్ట్ వెంకట్రామన్ రామకృష్ణన్ అమెరికాలో వెంకట్రామన్ రామకృష్ణన్ స్థిరపడిన ప్రవాస భారతీయుడు అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు వెంకట్రామన్ రామకృష్ణన్కు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. డిఎన్ఏ పోగులను ప్రోటీన్లు రైబోజోమ్ ఎలా మార్చగలుగుతుంది అనే దానిపై పరిశోధన చేసినందుకు గాను నోబెల్ బహుమతి వెంకట్రామన్ రామకృష్ణన్కు లభించింది. వెంకట్రామన్ రామకృష్ణన్ అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుడు. సర్ వెంకట్రామన్ రామకృష్ణన్కు రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. డిఎన్ఏ పోగులను ప్రోటీన్లు రైబోజోమ్ ఎలా మార్చగలుగుతుంది అనే దానిపై పరిశోధన చేసినందుకు గాను వెంకట్రామన్ రామకృష్ణన్కు నోబెల్ బహుమతి లభించింది. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.